పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు ఏఐసీసీ నేషనల్ కోఆర్డినేటర్ కత్తి వెంకటస్వామి. తెలంగాణకు ద్రోహులు ఎవరైనా ఉన్నారా అంటే అది కేసీఆర్ అని అన్నారు. తెలంగాణ ఉద్యమకారులు ఎందరో ప్రాణత్యాగం చేసినా వారికి గుర్తింపు లేకుండా కేసీఆర్ చేశారన్నారు. తెలంగాణలో కేసీఆర్ బీఆర్ఎస్ నైతికత కోల్పోయిందన్నారు. మాలోత్ కవిత మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడిగితే నైతికత లేదన్నారు. దేశ చరిత్రలో కాంగ్రెస్ ప్రధానమంత్రులు ఉన్నారు, కాంగ్రెస్ ఏతర ప్రధానమంత్రులు ఉన్నారు. కాంగ్రెస్ ఏతర ప్రధానమంత్రులలో మురార్జీ దేశాయ్ ఉన్నాడు, చరణ్ సింగ్ ఉన్నాడు, చంద్రశేఖర్ ఉన్నాడు, దేవేగౌడ ఉన్నాడు, వాజ్పేయి గారు. ఇంతమంది ప్రధానమంత్రులు ఈ దేశంలో ఏనాడన్నా కాంగ్రెస్ ఏతర ప్రధానమంత్రులు కాంగ్రెస్ అయితే మాట్లాడరు. ఓకే, కాంగ్రెస్ ఈ సెక్యులరిస్ట్ పార్టీ కాబట్టి మాట్లాడలే. ఎప్పుడు కూడా మేము మతాల గురించి మాట్లాడాలి. కాంగ్రెస్ ఏతర ప్రధానమంత్రి కూడా ఇంత దిగజారి నిర్లజ్జగా హిందూ ముస్లిం అనే మాట మాట్లాడారు. హిందూ ముస్లిం అని ఎట్లా మాట్లాడుతావు? ఈ సమాజంలో ఏదో దోపిడీ జరుగుతుంది, తాలిబొట్లు ఎత్తుకపోతుందని ఎట్లా మాట్లాడుతావు? హిందూ సమాజానికి ప్రతినిధి కదా, వీర శివాజీని గోలుస్తావు కదా, రాణా ప్రతాప్ను గోలుస్తావు కదా, వివేకానందుని ఆదర్శం కదా, శ్రీరాముని వారసుని కదా. హిందూ సమాజాన్ని ఎందుకు పిరికి పదాల సమాజం చేసినాం? 80% ఉన్న పిరికి సమాజం. 80% ఉన్నటువంటి హిందూ ప్రజల యొక్క, హిందూ అమ్మల యొక్క, హిందూ ముత్తైదుల యొక్క తాలిబొట్టు గుంజుకపోయేటువంటి అభద్రత భావం ఇక్కడ ఉన్నది.